రానున్న వర్షాకాల సమావేశంలో ఎలాంటి షరతులు లేని మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశాఖ గాంధీ విగ్రహం జంక్షన్ దగ్గర సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేగం మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మహిళా బిల్లు షరతులు లేకుండా ఎలా ఆమోదించాలని చెప్పి. మహిళా బిల్లు ఎలాంటి షరతులు ఉండకూడదు. ఏంటంటే 2023లోనే ఆమోదం పొందింది మహిళా బిల్లు. అలా ఆమోదం పొందినప్పుడు దానికి ఎలాంటి షరతులు లేనప్పుడు ఆమోదం పొందినప్పుడు అది పూర్తిగా పొందకుండా చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం. అప్పుడే అమలు చేసినట్టుగా అంటే ఇప్పుడు ఇది ఇలా ఉండేది కాదు కదా. కాబట్టి ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లోనైనా ఎలాంటి షరతులు అంటే జనగణన కానీ డీలిమిటేషన్ ఇప్పుడు కొత్తగా పెట్టారు. మళ్ళీ వాటికి మహిళా బిల్లుకి ఈ 2 బిల్లులు పెట్టి ఆమోదం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే 2023లోనే చేసేవచ్చు కదా. అప్పుడు చేయకుండా మీరు ఏంటి మీకు అంటే కులగణ జనగణ ఓట్లు అలాగే సభ్యత్వం అలాగే పార్లమెంట్లో సీట్లు ఎక్కువగా రావాలనే ఉద్దేశంతో ఆపేరేమోనని ప్రజలు. గత సమావేశాల్లో మహిళా బిల్లు వీగిపోవడం కాంగ్రెస్ మద్దతు లేకపోవడం అని అనుకుంటున్నారా? కాంగ్రెస్ మద్దతు లేకపోవడం అంటే ఫస్ట్లో 23లోనే అమలైంది కదా. అమలైన దాన్ని మీరు మహిళా బిల్లునే అమలు చేయండి. దానికి ఇలాంటి లింకులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. దానికోసం ఎవరైనా మాట్లాడతారు. ఏంటంటే మహిళా బిల్లును ప్రత్యేకించి మహిళలకు ఒక గౌరవం అనేది ఉన్నది కాబట్టి మహిళా బిల్లు రిజర్వేషనే ఇవ్వాలి. కానీ దానికి డీలిమిటేషన్ కానీ జనగణ కానీ లింకులు పెట్టకూడదని చెప్పడం అనేది జరిగింది. ఆ లింకులు తీసేసి స్వచ్ఛందంగా మహిళా బిల్లును అమలు చేయాలని కోరుకుంటున్నాం. చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కారణంగా పరిపాలనలో పెద్ద ఎత్తున విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? విప్లవాలు వచ్చే అవకాశాలు ఉన్నవి లేవు. రాజకీయాల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటే ఒక గౌరవాన్ని ఉంటుంది. ఇప్పుడు మహిళలే ముందు పెడతారు. ఇప్పుడు కార్పొరేట్లు ఉన్నారు, ఒక్కొక్క దగ్గర చాలా మందికి 33% లేకపోయినా మహిళలకి సీట్లు ఇస్తామంటున్నారు. కాబట్టి కొన్ని చోట్ల మహిళలు ఉంటున్నారు. మహిళలు ఉన్నప్పటికీ వాళ్ళు పని చేయట్లేదు. వాళ్ళ తరపున వాళ్ళ పురుషులే వాళ్ళ భర్తలే పనిచేస్తున్నారు. మహిళల్ని వంటింటికే పరిమితం చేయాలని కోరుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే మహిళల చేత పని చేయించండి. మహిళలకు గౌరవం ఇవ్వండి. మహిళలు ఎంతవరకు పని చేయగలిగారో వదలండి. వాళ్ళు ఏ పని చేయలేని కాదు. మహిళా శక్తి ఒక శక్తి ఎక్కడికైనా ఉద్భవించిందంటే ఆ శక్తిని ఎవరిని ఆపలేరు. కాబట్టి మహిళల్ని పనిచేసే స్వచ్ఛందంగా పనిచేసే విధంగా ఉంచండి. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే మహిళలు ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని మేము తెలియజేస్తాం. మహిళా హోంమంత్రి అనిత కావచ్చు, వైసీపీ నుంచి ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ కావచ్చు, ఇలా ఎంతోమంది ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్, మహిళా ప్రతినిధులు ఉన్నారు కదా. వాళ్ళ పరిపాలన పనితీరు ఎలా ఉందని భావిస్తారు? వాళ్ళ పరిపాలన అనిత గారి కోసం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక హోంమంత్రి అయి ఉండి కూడా మన విశాఖ జిల్లాలోనే చాలా దారుణమైన హత్యలు, మానభంగాలు, ఎక్కడ పడితే దోపిడీలు జరుగుతున్నాయి. దాని మీద ఎలాంటి స్పందన లేదు. అంటే తూతూ మంత్రైనా పనిచేసి వదిలేస్తున్నాం. మేము ఏదో చేసేస్తున్నాము అని పేరుకు మాత్రం మంత్రులు, హోంమంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు కానీ కరెక్ట్గా పనిచేసిన వాళ్ళు లేరు. ఈ హోంమంత్రి మాత్రం దీన్ని ఇక్కడ గంజాయి అవి ఎక్కువగా విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. దాన్ని అరికట్టండి. ముందు అరికట్టినప్పుడే ఏదైనా సరే సాధించాము అని చెప్పుకుంటాం. అంతేగాని ఆ వాటి మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి వాటి మీద పెట్టడం కరెక్ట్ కాదని మేము భావిస్తాం. వచ్చే వర్షాకాల సమావేశాల్లో మహిళా బిల్లు షరతులు లేకుండా ఆమోదం పొందాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఎలాంటి మద్దతు ఇవ్వాలని మీరు కోరుతున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యలే మహిళలు కాదు, అన్ని పార్టీలు కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఆ హక్కులు కావాలి. కాబట్టి అందుకు ఎటువంటి షరతులు లేకుండా ఆ మహిళా బిల్లు ఆమోదించి దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వచ్చే స్థానిక సంస్థలు రాకముందే మహిళా బిల్లు ఆమోదం చెందితే మహిళలు ప్రాతినిధ్యం పెరుగుతుందని భావిస్తున్నారా? ప్రాతినిధ్యం పెరుగుతుందా లేదనేది పక్కన పెడితే వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, మహిళలకు మేము పెద్దపీట వేస్తాము, మేము మహిళా రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అది చేయడంలో వాళ్ళు విఫలం చెందారు. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు కూడా అది వాళ్ళు ముందుకు తీసుకెళ్తే కానీ వాళ్ళకి ఓట్ల తర్వాత వేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మహిళా ఓట్లతో ఈరోజు గద్దెనెక్కుతూ ఉన్నారు కదా. రేపు మహిళలు ఏంటి అనేది చూపిస్తారు. ఇటువంటి పరిస్థితి తీసుకొస్తాయి. మహిళా బిల్లు కోసం సంతకాలు సేకరణ చేస్తారు. అలాగే ఉద్యమం వివిధ రూపాల్లో ఇంకా ఉధృతం చేయడానికి ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఏమైనా? తప్పకుండా. గత 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా పోరాటాలు కూడా మేము చేస్తూ ఉన్నాము. మరి ఆ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు ఈ మహిళా బిల్లు కానీ ప్రవేశపెట్టకపోతే ఖచ్చితంగా అన్ని మహిళా సంఘాలను కలుపుకొని పెద్ద ఉద్యమం కింద ఇది మేము వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రేపు 21వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా ఏర్పాటు చేసాం మేము. మరి ఈ మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఇది ఎటువంటి షరతులు లేకుండా ఆమోదం చేయకపోతే ఖచ్చితంగా అక్కడ ఆందోళన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము.
విన్నారు కదా, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి షరతులు లేకుండా మహిళా బిల్లును ఆమోదించాలని అంతవరకు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ఉధృతంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా ఏర్పాటు చేశామని ఏపీ మహిళా సమైక్య విశాఖ జిల్లా కమిటీ ప్రజలు మనతో చెప్పారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.